ఇక ఇప్పుడు ఈ విధంగా జరుగుతున్న దాంట్లో ఫోన్ ట్యాపింగ్ విషయం ఎక్కడికి చేరిందంటే ఓపికలు పోయి కేటీఆర్ నిన్న దాకా ముగ్గురు చేసి ఉండొచ్చు అన్నాడు. ఇప్పుడేమో అయ్యిందేమో నాకు తెలియదు, మేము ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు, పోలీసు వాళ్ళు వాళ్ళంతలో వాళ్ళే చేశారు అని అంటూ మళ్ళీ ఇతరత్ర జరుగుతున్న దాన్ని చెప్పడానికి, చెప్పి అర్థం చేయడానికి, లేకపోతే విషయాన్ని రిపోర్ట్గా చేయడానికి మీడియా వ్యవస్థ ఉంది. ఇప్పుడు మీడియా వ్యవస్థకే నోటీసులు ఇచ్చేంత స్థాయిలో కేటీఆర్ కొంతమంది మీడియా వాళ్ళకు నోటీసులు మహాన్యూస్ వంశీ గారికి ఇవ్వడం జరిగింది అని తెలిసిందనమాట. కాబట్టి ఇక ఇప్పుడు మిగిలింది ఏంటంటే, ఇది నాకు గతంలో ఇంత స్థాయిలో నేనేం చెప్పలేదు, లేకపోతే అలా చేయమని చెప్పలేదు, ఇలా చేస్తారు అనుకోలేదు, ఆ విధంగా చేసి ఉంటే బాగుండు, అసలు ఎందుకు చేశారో ఇట్లా మాట్లాడే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇక ఇదంతా అర్థమయ్యేది ఏంటంటే, ఇక బయటపడేది ఎట్లా, ఇక దీని నుంచి బాగుపడేది ఎట్లా. కాబట్టి కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఇంకెవరైనా అక్కడ మంట ఉంటే పొగొస్తుంది, పొగొచ్చిన తర్వాత అయ్యో ఇక్కడ పొగొస్తుందని ఆర్పడానికి వెళ్ళినోడో లేకపోతే చూడడానికి వెళ్ళినోడో నోటీసులు కాదు పంపేది. మీరు చేసిన దానికి అసలు ఏ విధంగా దీన్ని ప్రూవ్ చేసుకోవాలి, అసలు మేము చేయలేదు అనడానికి నిరూపణ ఉంటే చూసుకోవాలి. కానీ మీడియా వ్యవస్థను లేకపోతే ఇంకెవరైనా గొప్పగా గట్టిగా ఉన్నట్టుగా మాట్లాడే వాళ్ళను, లేకపోతే మీరు చెప్పంగానే ఇంత తల వంచి ఎంతో బాహాటంగా వాళ్ళు ఎంతో హృదయపూర్వకంగా చేసినటువంటి అధికారులను ఇబ్బంది పెట్టడము, ఇవి కాదు చేయాల్సింది. కాబట్టి కేసీఆర్ గారు ఈ నోటీసులు ఇలాంటివి ఏమైనా ఉంటే పక్కకు పెట్టి ఇప్పటికైనా ఆ యొక్క ప్రాయశ్చిత్తము, లేకపోతే ఎందుకు జరిగింది, ఇలా జరగకుండా ఇంకే విధంగా ఉండేది అనేటువంటి ఆలోచనలు చేసుకోవడం మంచిది.